నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 8,000కు పైగా పంచాయతీలలో గెలిచింది. బీజేపీ తోటి జత కట్టిన బీఆర్ఎస్ పార్టీ 3,000 లోపు స్థానాలకే పరిమితమైంది. ఇక దొంగ పొత్తులు కట్టిన 500 లోపు సీట్లు గెలిచి స్వతంత్రుల కంటే వెనుకబడ్డది బీజేపీ. రేవంత్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని హస్తానికి జైకొట్టిన గ్రామీణ ఓటర్లు రేవంత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నది. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు రేవంత్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన ముఖ్య కారణంగా నిలిచింది. రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ పథకాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న డిస్కంపై ఆర్థిక భారం తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు చేసింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ డిస్కం ప్రారంభంగానుంది. ఈలోగా అప్పుల బదలాయింపు, ఆస్తుల బదిలీ, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలు పూర్తి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలలో దారుణమైన ఓటమి ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికలలో ఓటమికి నువ్వంటే నువ్వే కారణమని కేటీఆర్, హరీష్ లు పార్టీ అంతర్గత సమావేశంలో పరస్పరం నిందించుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లతోటి సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పాలనాపరమైన అంశాల మీద అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన విధానాల మీద దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.